బతికున్నటువంటి ఎన్టీ రామారావుని చంపేసి ఆయనకి సమాధి కట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు. ఎన్టీ రామారావు అభిమానులందరూ కూడా ఘాటు ఎవరన్నా దాడి చేస్తే రిపేర్ చేయించుకోవచ్చు. ఆయన మన మధ్యలోంచి ఈ భూమి మీద లేకుండా చేసినటువంటి దుర్మార్గుడిని ఎన్టీ రామారావు అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, రామారావు గురించి ఆలోచించేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని ఎమ్మటపడి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంట. సిగ్గుశారం లేదు ఈ మాట చెవటానికి. ఇంకో 25 ఏళ్ళైనా కూడా ఈ చంద్రబాబు బతుకుంటే ఇదే చెబుతాడు, ఆయనకి భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అంటాడు. ఎప్పుడు చేస్తున్నావురా బాబు నువ్వు డిమాండ్ అంటే, ఎన్టీ రామారావు పుట్టినప్పుడు, పుట్టినరోజు నాడు, చనిపోయిన రోజు నాడు మహానాడులోనూ ఆ ఘాటు దగ్గర కానీ మహానాడులో కానీ ఒక కాగితం మీద రాసి ఈ పొకోటి గాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం రాసి దాన్ని జేబులో పెట్టుకుంటారు. మళ్ళీ రామారావు వర్ధంతి వచ్చినప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, రామారావు పుట్టినరోజు వచ్చినప్పుడు రామారావుకి భారతరత్న ఇవ్వాలి. పేపర్ ముందు టీవీల ముందు స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ సిగ్గుశారం లేనటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రాలు తిప్పా, బొంగరాలు తిప్పా, జాకీలు లేపా, టైర్లు మార్చా, ఇవన్నీ చెబుతాడు. మరి అప్పుడు ఎవరు సంకనాయకో చంద్రబాబు నాయుడు నువ్వు రామారావుకి భారతరత్న ఇవ్వకుండా తేకుండా? నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వం, నువ్వు బీజేపీ కలిసి మొన్న 5 ఏళ్ళు ఉన్నారు, 4 ఏళ్ళు ఉన్నారు. అంతకుముందు ఎన్డీఏలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ పార్టీతో కలిసి పనిచేసావు. ఐకే గుజరాలు దేవగౌడ ఉన్నప్పుడు నేనే వాళ్ళని పెట్టా, ముఖ్యమంత్రులను చేశా, నేనే చేశానని చెప్పావు. అంటే నువ్వు ఒక 12, 13 రామారావు చనిపోయి 25 ఏళ్ళు అయితే 12, 13 సంవత్సరాలు నువ్వు ఉన్నటువంటి నీ సారథ్యంలో నువ్వు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఢిల్లీలో అధికారులు ఉన్నాయి. ఎవడ గుడ్డుగొర్రాలో పొళ్ళుదో ఎన్టీ రామారావుకి భారతరత్న తేకుండా నీ రాజకీయ అవసరాల కోసం ఎన్టీ రామారావుకి భారతరత్న తెచ్చేటువంటి ఉద్దేశం కానీ, ఆయనకి మంచి పేరు తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఈ చంద్రబాబు నాయుడికి లేదు. కాకపోతే చనిపోయిన రోజు, పుట్టినరోజు నాడు రామారావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఎక్కడ చేస్తావురా బాబు నువ్వంటే ఎన్టీఆర్ సమాధి దగ్గర మహానాడులో డిమాండ్ చేసి ఇక నోరు మూసుకుని కూర్చుంటాడు. మళ్ళీ దాని మీద కనీసం ఎవరిని కలవని కూడా కలవడు, ఎవడికో చిన్న కాగితం మొక్క కూడా ఇవ్వడు. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ గమనించాలి. ఒకవేళ ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చేలోపు నేను కూడా ఒక డిమాండ్ చేస్తున్నా. ఎన్టీ రామారావు స్క్రీన్ మీద నటుడైతే మనాడు చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో నటుడు. ఏ ఎండకా గొడుగు పడతాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే వెన్నుపోటు పొడుతాడు, లేకపోతే బూట్లు నాకుతాడు, పదవి కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేస్తాడు, చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా ఎవరినైనా మోసం చేస్తాడు. పిల్లనిచ్చినటువంటి మామ గొప్ప ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పడిచి ఆయన సావుకు కారణమయ్యాడు. ఇటువంటి దరిద్రుడికి కూడా ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆయనకి భారతరత్న ఇస్తే ఇటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఎవడుండడు, ఇంత సన్నాసి. ఈ వ్యక్తికి ప్రపంచరత్నానికి కూడా ఈ వెన్నుపోట్లు వీటన్నిటిలో ఆయనకి బిరుదు ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మద్రాసులో ఎన్టీఆర్ ఆస్తుల మీద దాడులు చేశారంట కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా ఎన్టీ రామారావు బెబ్బులు పుల్లిలాగా నిలబడ్డాడంట. రామారావు బెబ్బులు పుల్లిలాగా కావాలి, నీకు మళ్ళీ బెబ్బులు పిల్లిలాగా నిలబడతాడా? నీకు రామారావుకి ఏమైనా పోలికొందా? ఆయన పులి అయితే నువ్వు పిల్లివి, నువ్వు నక్కవైతే ఆయన నాగలోకం. నువ్వెందుకు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వెందుకు రామారావుతో పోల్చుకుంటావు? రామారావు ఆస్తులు ధ్వంసం చేస్తే నువ్వేం చేసావు? మొన్న వెళ్ళి సోనియా గాంధీ సంకనాకి రాహుల్ గాంధీ మాట్లాడి పక్కన కూర్చుని ఇట్ట గంగిరెద్దులా తలూపుతున్నాడు. మా అందరం కూడా మీడియాలో చూసాం. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ దాడులు చేసింది, ఎన్టీ రామారావు హరివీర భయంకరంగా మిగిలినటువంటి బీజేపీ కమ్యూనిస్టులని కలిపి కాంగ్రెస్ మీద పోరాటం చేశాడనే వాళ్ళు చెబుతాడు. మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేసావు? అదే కాంగ్రెస్ పార్టీ సంకనాకావు. నిన్నెవడో పిలవకుండానే పిలవని పేరంటానికి వెళ్ళినట్టు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళావు. బయటికి రాహుల్ గాంధీని వేసుకొచ్చి అతను ఏదో మాట్లాడుతుంటే నువ్వు గంగిరెద్దులా తలుపుతున్నావు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడలేదా?
ఎన్టీ రామారావు ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్ను సంకనాకమని చెప్పి ఏ సన్నాసి చెప్పాడు? నీ ఇష్టం. నీకు అవకాశం ఉంటే మోడీని అమ్మనాభూతులు తిడతావు, అవకాశం లేకపోతే మోడీ గొప్పడని చెప్పి పిల్లిలాగా ఎవరికి కనపడకుండా కూర్చుంటావు. నీకు అవకాశం ఉంటే సోనియా గాంధీని తిడతావు, ఎవరినైనా తిడతావు. నీకు అవకాశం లేకపోతే వెళ్ళి సంకనాకేస్తావు. అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. నీబోటి వ్యక్తుల వలన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ తెలంగాణలో ప్రాంతం సంకనాగిపోయి 1.29% ఓటింగ్ వచ్చింది. నా పార్టీని ఎవ్వడేమీ చేయలేడని చెబుతున్నాడు. చాలా బలమైన ముహూర్తంలో పెట్టి, డెఫినెట్గా ఎన్టీ రామారావు బలమైన ముహూర్తంలో పెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎవ్వడూ ఏమీ చేయలేడు. దాంట్లో రెండో ఒపీనియన్ లేదు. కాకపోతే ఇద్దరు చేయగలరు దాన్ని. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ భూప్రపంచం మీద. తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి ఆ పార్టీని లేకుండా దాన్ని రాజకీయంగా సమాధి కట్టేయగలిగినటువంటి నిష్ణాతులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు చంద్రబాబు నాయుడు, రెండు పప్పు నాయుడు లోకేష్. వీళ్ళిద్దరూ కూడా రోడ్డు రోలర్ తొక్కేసినట్టు దాన్ని తొక్కేసి దాన్ని సర్వనాశనం చేసి ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని ఆయన వ్యవస్థాపకుడైతే వీళ్ళు భూస్థాపికులుగా బాబు కొడుకులు ఇద్దరు కూడా దాన్ని సర్వనాశనం ఇప్పటికే చేశారు. రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా చేస్తారు. అదేవిధంగా అఖిలప్రియ ఉంది. ఆవిడ తెలంగాణలో కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. పాపం ఆడపిల్ల, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సభ్యురాలు. 10 రోజులు అయినట్టుంది. ఒక్కడు కూడా మాట్లాడలా. అది తప్పని చెప్పట్లా, ఒప్పని చెప్పట్లా, మేము చేసామని చెప్పట్లా, మేము చేయలేదని చెప్పట్లా. ఎందుకంటే అక్కడ డీజీపీ మీద కానీ అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఏమన్నా మాట్లాడాడు అనుకో, ఇక్కడలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా దయా దాక్షిణ్యాలు ఏమి చూడరు కదా. గతంలో ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చాడు. ఇదే కిడ్నాప్ ఆంధ్రప్రదేశ్లో జరిగి మన పోలీసులు కనుక అఖిలప్రియని అరెస్ట్ చేస్తే, ఒక ఆడపిల్లను అరెస్ట్ చేశారు, ఈ అక్రమ కేసులు పెట్టారు. అసలు ఇక చంద్రబాబు నాయుడు నట విశ్వరూపం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేక భయభ్రాంతులకు గురయ్యేవారు. ఇప్పుడు పిల్లిలాగా కనీసం అసలు అఖిలప్రియ అంటే ఎవరో ఈ లోకేష్కి బాబు కొడుకులు ఇద్దరికి కూడా తెలియదు. ఇంత నీచమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మన ప్రపంచం అంతా కూడా ఎత్తుకున్నా కూడా ఇటువంటి దరిద్రుడు, చంద్రబాబు లాంటి దరిద్రుడు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎవడో ఉండడు. కాబట్టి ఎన్టీ రామారావు గురించి, ఎన్టీ రామారావు వ్యక్తిత్వం గురించి, ఎన్టీ రామారావు గొప్పదనం గురించి, ఆయన సినిమాలో ఎటువంటి క్యారెక్టర్లు చేశాడన్న దాని గురించి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, ఎన్టీ రామారావు మీద ఏ పార్టీలో కానీ ఏ వ్యక్తిలో కానీ రెండో ఒపీనియన్ లేదు.